ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆషాఢ మాసం పౌర్ణమి రోజు అయితే చేస్తాము. సో ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకుముందు మేము సర్వీస్ చేసాం కానీ ఇంతకుముందు అయితే నేను ప్రదక్షిణ చేయలేదు. ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కొలువైనటువంటి మన సింహాద్రప్పన్న స్వామి యొక్క గిరి ప్రదర్శన అనేది చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా ఆనందంగా ఇవాళ 12 వరకు చాలా స్ట్రాంగ్గా 12 వర్షం ఒకసారి మేఘావతం అయిపోయి చక్కగా మంచి విశాలమైన వాతావరణం, మంచి గాలి, మంచి ఏరియా, మంచి చక్కగా నడుస్తున్నటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే 20 కాదు 50 కిలోమీటర్లైనా నిర్విరామంగా నడిచే వ్యక్తిత్వంతో భక్తులంతా చాలా ప్రశాంతమైన వాతావరణం నడుస్తున్నారు. చాలామంది సముద్ర స్నానాలు చేస్తున్నారు. మధ్యలో పులిహార పంపిణీలు, అలాగే రకరకాల స్నాక్స్ మంచిగా ఇచ్చేవాళ్ళు కూడా. హిందుత్వాన్ని మారుపేరుగా మన మహావిశాఖ నగరం ఇంకా రానున్న రోజుల్లో దేదీప్యమానంగా సింహాద్రప్పన్న సన్నిధులు అందరికీ అష్టైశ్వరి భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి భక్తులందరికీ ఇంకా మంచి దీవులు అందించాలని స్వామివారిని సరదా కోరుకుంటూ ఈ యొక్క ఆకాశం సమితి వారికి మరి ధన్యవాదాలు. ఇంతకుముందు ఆల్రెడీ మీరు గిరి ప్రదర్శన చేసి ఉన్నారు కదా, అప్పుడు ఇప్పుడు తేడా ఉంది. రాను ప్రతి సంవత్సరం పెరుగుతున్నాం. లాస్ట్ 2-3 లక్షలు 4 లక్షలు, ఈ సంవత్సరం కనీసం 5-6 లక్షల మంది స్ట్రెంత్ అయితే ఉంటుంది. పొద్దున్న 10 గంటలకే 10 లక్ష మంది భక్తులు మన తొలిపాంచుందరికి చేరుకోవడం జరిగింది. కాకపోతే ఈ 2 రోజుల్లో నిర్విరామంగా పడుతున్న వర్షాల నేపథ్యంలో అసలు ఎలా సాగుతుందని చెప్పేసి కూడా చాలా మంది అనుకున్నారు. కానీ అదేం లేదు. చక్కగా వర్షం 12 గంటలకల్లా పడే వర్షం ఒక్కసారి తీర్పించి ఎండంతా రావడం జరిగింది. చక్కటి వాతావరణం, ఎండ ఉంది కదా నడడానికి కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం, మంచి గాలి, వెళ్తురు రోడ్లు కూడా చక్కగా ఉన్నాయి. జీవీఎంసీ వాళ్ళ అధికారులు కూడా ఈ గవర్నమెంట్లో చక్కగా మంచి ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడికక్కడ మంచినీళ్ళు, మరుగుదొడ్లన్నీ అందివ్వడం జరిగింది. ప్రజలు చక్కగా యాత్ర జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగదు. ఓన్లీ సముద్రప్పన్న ఆశీస్సులతో చక్కగా అందరూ గిరి ప్రదక్షిణ చేసి చక్కగా ఇల్లు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ భక్తులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. మీ ఆశీస్సులతో సింహాద్రప్పని దర్శించుకొని మేమందరం కూడా క్షేమంగా ఇంటికి చేరుకుంటామని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు వచ్చాను? అప్పటికి వేరియేషన్ ఎలా ఉంది? క్రౌడ్ ఎక్కువ. క్లైమేట్ ఎలా ఉంది? క్లైమేట్ కూడా సహకరించింది. బికాస్ యాక్చువల్లీ అందరూ ఏమంటున్నారంటే అసలు వెళ్ళలేమంటున్నారు. బట్ క్లైమేట్ దేవుడి దయ వల్ల, అప్పన్న దయ వల్ల హ్యాపీగా అందరూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే ఫస్ట్ టైం ఇదే రావడం చాలా ఆనందంగా నడిచిపోతే ఇంకా నడాలనిపిస్తుంది. నీరసం అంటే లేదు. ఆ స్వామివారి దయ వల్ల ఎండ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉందండి. చాలా బాగుంది. స్వామివారి దయ. సార్ మీ పేరు? నా పేరు వెంకటేష్. నేను పెదపూడి నుంచి, మాది మా ఊరు పెదపూడి, బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా. నేను ఇది అప్పుడే 4వసారి తిరగడం. ముందుగా ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని జపిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆ నరసింహస్వామి అనుగ్రహంతో ఈ గిరి ప్రదక్షిణ అంతా కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం వారు కానీ చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో కానీ, భక్తుల యొక్క అవసరాల మేరకు ప్రతి ఒక్కరికి కూడా టీలు కానీ, కాఫీలు కానీ, అలాగే ప్రసాదాలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరూ కూడా భక్తులంతా కూడా వితరణ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చక్కని పుణ్యం కలుగుతుంది. అలాగే ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటంటే, మనసులో ఉన్న ఏ కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుందండి. అంతటి పవర్ఫుల్ శక్తి ఉన్నటువంటి మన స్వామి లక్ష్మీ నరసింహస్వామి విశాఖపట్నంలో సింహాచలంలో వేయించేసి ఉన్నారు. కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అనేటటువంటి వారు ఎవరైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమికి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొండి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఇంకా కాకినాడ జిల్లా ప్రాంత వాసులంతా కూడా చాలా హుషారుగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారంటే అంతా కూడా చాలా చక్కగా నడుస్తున్నారు. పిల్లలు, పెద్దలు, ఆఖరికి వృద్ధులు కూడా, అంటే 60+ ఉన్న వాళ్ళంతా కూడా నడుస్తున్నారండి. కాబట్టి యూత్ అందరూ కూడా ఈ యొక్క
గిరి ప్రదక్షిణలో పాల్గొని వారి మనసులో ఏ కోరికలున్నా వారు ఏదైనా అచీవ్మెంట్ అవ్వాలన్నా సరే అవన్నీ కూడా వారికి మనసులో ఉన్న కోరిక అంతా నెరవేరాలి అంటే గిరి ప్రదక్షిణ ఒకటే శరణ్యం అండి. కలియుగంలో దైవనామస్మరణ దైవ చింతన ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే అత్యున్నతమైనటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయండి. కాబట్టి ఎవరికైతే తమ మనసులో కోరిక నెరవేరలేదు, ఎటువంటి కోరిక తీరడం లేదు అన్నవారంతా కూడా ఇలాంటి గిరి ప్రదక్షిణలో మనకి ఇదే సమయంలో అరుణాచలంలో కూడా గిరి ప్రదక్షిణ జరుగుతుందండి. అటువంటిది మనకి సింహాచలంలో కూడా ఉన్నది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ వాతావరణం కూడా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి మీరు ఈ వాతావరణాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఆ స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ మీరు ఈ గిరి ప్రదక్షిణ అంతా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం. స్వామి ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు ఎప్పుడు వచ్చారు? ఇది ఫస్ట్ టైం. మాల వేసుకోవడానికి మాత్రం రెండోసారి. గిరి ప్రదర్శనకి ఇదే ఫస్ట్ టైం. ఇప్పటికి ఇంచుమించు 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? పర్లేదా? పర్లేదు, బాగుంది. అన్నప్రసాదాన్ని అందుకునేవి అందుతుంది.